వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాల్వంచ శ్రీ ఆత్మలింగేశ్వర ఆలయంలో అత్యంత వైభవోపేతంగా శివరాత్రి మహోత్సవాలు. శ్రీ ఆత్మలింగేశ్వర ఆలయం నందు కరపత్ర ఆవిష్కరణ. లక్షెట్టిపేట మున్సిపాలిటీకి చెందిన ముద్దు ప్రదీప్ శర్మకు యాజ్ఞిక జ్యోతిష్య సింధు అనే బిరుదు ప్రదానం. సువర్ణ కంకణాన్ని అందజేసిన సివిఆర్ ధర్మ పరిరక్షణ ఆధ్యాత్మిక సంస్థ. విజయనగరం జిల్లా దత్తరాజేరు మండలం కోమటిపల్లిలో టీడీపీ సర్వసభ్య సమావేశం. చేతగాని వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని వెల్లడి. కేతన్పల్లి గ్రామంలో పశువులకు గాలికుంట వ్యాధి నివారణ టీకాలు వేసిన పశు వైద్య అధికారులు. పాలిచ్చే పశువులలో ఈ వ్యాధి సోకితే పాల దిగుబడి తక్కువగా వస్తుందని హెచ్చరిక. ఇక డీటెయిల్స్ చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఈ నెల 8న శుక్రవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ ఆత్మలింగేశ్వర ఆలయంలోని మహాశివరాత్రి మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఆలయ ధర్మకర్త మచ్చ శ్రీనివాసరావు తెలిపారు. పట్టణంలోని గోవర్ధనగిరి కాలనీ చింతల మఠం చెరువు కట్ట శ్రీ ఆత్మలింగేశ్వర ఆలయం నందు కరపత్రాన్ని ఆవిష్కరించారు. నేరుగా సూర్యకిరణాలు స్వామివారిపై పడే దేవాలయం పాల్వంచలోనే ఉందన్నారు. పాల్వంచలో ఉన్నటువంటి ఈ శ్రీ ఆత్మలింగేశ్వర ఆలయం 13వ శతాబ్దంలో కాకతీయ రాజులచే నిర్మించబడినదని చరిత్రకారులు చెప్తా ఉన్నారు. ఆ కాలంలో పాల్వంచ సంస్థాన వ్యవస్థాపకులైనటువంటి అన్నప్ప అశ్వరాయ గారి పరిపాలనలో దేదీప్యమానంగా ఈ దేవాలయంలో పూజలు అందుకున్నారని చరిత్రకారులు చెప్తా ఉన్నారు. అటువంటి ఈ శివాలయం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మహాశివరాత్రి రోజున ఉదయం సూర్యుడు ఉదయించగానే తొలి సూర్యకిరణాలు శివలింగంపై ప్రసరించేటటువంటి ఏకైక దేవాలయం ఈ దేవాలయం అయి ఉండడం పాల్వంచ ప్రాంత వాసులుగా మన అదృష్టం. కావున అటువంటి శివాలయంలో ఈ నెల 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు వివిధ రకాలైన పూజలు, హోమాలు, అభిషేకాలు, ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల్ని చేపడుతూ ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ, భక్తులందరూ హాజరు కావాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మహాశివరాత్రి రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలు, 108 శివలింగాలకు అభిషేకాలు చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాము. రాత్రిపూట శివపార్వతుల కళ్యాణము నిర్వహిస్తున్నాము. శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహించడానికి మంగళగిరి నుంచి ప్రత్యేకమైనటువంటి పూజారుల బృందం వస్తున్నమాట వాస్తవము. అదేవిధంగా శనివారం 9వ తారీఖు నాడు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క పూజలకి, అభిషేకాలకు, ప్రత్యేకమైన కార్యక్రమాలకు, లింగోద్భవ కాలంలో జరిగేటటువంటి అభిషేకాలకు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా పునీతులు కావాల్సిందిగా మీ ద్వారా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీకి చెందిన ముద్దు ప్రదీప్ శర్మకు యాజ్ఞిక జ్యోతిష సింధు అనే బిరుదు ప్రదానం చేస్తూ సువర్ణ కంకణాన్ని హైదరాబాద్లోని రవీంద్ర భారతి ఆడిటోరియం సివిఆర్ ధర్మ పరిరక్షణ ఆధ్యాత్మిక సంస్థ వారు అందజేశారు. ఈ సందర్భంగా ప్రదీప్ శర్మ మాట్లాడుతూ ఋగ్వేద సేవకు అందించిన వేద సేవను, వారికి ఉన్న వేదాభిమానాన్ని ఋగ్వేద, వైదిక, యాజ్ఞిక విషయాలలో, జ్యోతిష్యంలో, జాతక, వాస్తు విషయాలలో నేను చేసిన పరిశోధనలను గుర్తించి నన్ను సత్కరించినందుకు ధన్యవాదాలని అన్నారు. నన్ను నమ్మిన భక్తులకు కూడా సమసుమాంజల్లులు అని తెలియజేశారు. నాకు సువర్ణ కంకణం ఇవ్వటం గర్వంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు దేశంలోని 11 ఇతర రాష్ట్రాలలోని పండితులు, ముఖ్య విద్వాంసులు పాల్గొనడం జరిగింది. యాజ్ఞిక అంటే మనిషికి సంబంధించినటువంటి జననం నుంచి మరణం వరకు చేసేటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఋగ్వేద సాంప్రదాయం ప్రకారంగా ఋగ్వేదంలో చెప్పబడినటువంటి విధంగా నేను చేస్తున్నాననేటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించి ఇది సేవగా, వేద సంబంధమైనటువంటి సంస్కార సంబంధమైనటువంటి సేవగా వాళ్ళు గుర్తించి నన్ను ప్రోత్సహించినారు. అట్లాగే జ్యోతిష్య సంబంధమైనటువంటి విషయాల్లో ఎలాంటి స్వార్థం లేకుండా జనాలకి జ్యోతిష సంబంధమైనటువంటి సేవను నేను అందిస్తున్నాననేటువంటి విషయమై
నన్ను ప్రోత్సహించి వారు నాకు ఈ యొక్క బిరుదు, స్వర్ణ కంకణం, బంగారు పథకం మొదలైనటువంటివి నాకు అందించినారు. ఈ ప్రోత్సాహకాన్ని నేను ఇంకా చాలా గొప్పగా భావించి ఇంకా అనేకమైనటువంటి వేద సంబంధమైనటువంటి సేవలు, జ్యోతిష సంబంధమైనటువంటి సేవలు జనాలకు అందిస్తాను అనేటువంటి నమ్మకం, నన్ను గుర్తిస్తున్నారు, సమాజం నన్ను గుర్తిస్తుంది అనేటువంటి ఆనందమైనటువంటి విషయం నాకు ఈ సందర్భంలో జరగడం చాలా గొప్పగా, ఆనందంగా ఉన్నది. ఈ యొక్క సేవను నాకు సమర్పించినటువంటి కారణం చేత నేను వాళ్ళకి, అట్లాగే నన్ను ఆదరించేటువంటి భక్తులకి మొదలైనటువంటి వాళ్ళందరికీ కూడా శుభం జరగాలని ఆ భగవంతుడిని సదా కోరుతూ జై శ్రీరామ్, స్వస్తి. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలోని కోమటిపల్లిలో టీడీపీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం టీడీపీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన గజపతి నగరం ఇన్ఛార్జి మర్రపు సురేష్ మాట్లాడుతూ టీడీపీ, జనసేన సభ్యులతోటి ఎన్నికల్లో గ్రామాల్లో పనిచేసే టీడీపీ విజయానికి కీలక పాత్ర పోషించాలని అన్నారు. ఈ చాతగని వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని, ప్రతి ఒక్కరూ గ్రామాల్లో సైనికుల్లా పనిచేసి తెలుగుదేశం పార్టీ అభివృద్ధిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని సీనియర్ నాయకులు కొండపల్లి కొండలరావు, ఎస్సీ సెల్ అధ్యక్షులు ఆదాడ మోహన్ రావు, మండలాల నాయకులు తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు. కోర్టుకు వెళ్ళినందుకు 5 సంవత్సరాలు ఒక యువకుని జైల్లో పెట్టారు. ప్రపంచంలో ఎక్కడా జరగదు, మన దేశంలో అయితే అసలు ఇది ఎక్కడ జరిగే అవకాశమే లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ పనిచేసి 5 సంవత్సరాలు అన్యాయంగా ఒక యువకుని లోపల పెట్టాడు. అంటే ఆయన వ్యక్తిత్వం గురించి మమ్మల్ని ఆలోచిస్తుంది. వాళ్ళ పెదనాన్న చిన్న కూతురు సునీతం వచ్చేలా చెప్తుంది, తల్లి ఒక మాట చెప్తుంది. సొంత బిడ్డ గురించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇన్ని మాటలు మాట్లాడుతుంటారంటే మనం నమ్మాల్సిన అవసరం ఉందా లేదా? ఒక తెలుగుదేశం, ఒక జనసేన పార్టీ ఆయన ఏదైనా అన్నారంటే మనం ఏమో లేదా రాజకీయ లబ్ధి కోసం చెప్తున్నారని చెప్పేసి మనం అందరూ భావించవచ్చు. కానీ సొంత కుటుంబ సభ్యులే భయపడిపోతున్నారు. రేపు పొద్దున ఈయన సీఎం అవడానికి ఇంకెవరిని చంపేస్తారో, ఈసారి ఎవరు ఓట అని చెప్పేసి భయభ్రాంతులతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. జగన్మోహన్ రెడ్డి అంత మూర్ఖుడు కాబట్టి దయచేసి మీరు ఓటు వేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఒకటి ముందు వీళ్ళందరూ చెప్పిన విషయాలే ఇంకొంచెం క్లుప్తంగా చెప్తాను. ఇప్పుడు మనకి భూ సర్వేలు జరుగుతున్నాయి. భూ సర్వేలు జరిగేటప్పుడు మీకు రాళ్ళు పాతున్నారు, హద్దురాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేశాడు. అలాగే మన పాస్బుక్ మీద కూడా ఫోటో వేశారు. సరే ఫోటో కదని చెప్పి సరిపెట్టుకుందామంటే ఇప్పుడు ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ భూములు ఏంటంటే ల్యాండ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చింది. ఏంటంటే రేపు పొద్దున్న మన భూముల్ని ఏంటంటే మన ఎంఆర్ఓ అవసరం లేదు, అలాగే సబ్ రిజిస్ట్రార్ అవసరం లేదు. మన వాలంటీర్లు ఎలాగైతే నియమించాడో రేపు పొద్దున్న ఐఏఎస్ఎల్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఐఏఎస్ నియమిస్తాడు. టీఆర్ఓసం మీద ఒక పేరు పెట్టారండి. పెట్టి రేపు పొద్దున్న మన భూములు రికార్డులో పేరు మార్చేస్తే, అంటే రాజకీయంగా రేపు పొద్దున్న ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళు ఆ టీఆర్ఓ అటు ఇటు చేసి నా పేరు మీ భూమి బదులు నా పేరు రాస్తే మనం పూర్తి చేద్దాం. అలాగే మీకు ఏమైనా ఉన్నా అభ్యర్థి లోటు అయినా ఉన్న ఏమైనా కూడా మనం పరిష్కరించే పరిస్థితి మనం చూద్దాం. అలాగే ఈరోజు మన గత తెలుగుదేశం గవర్నమెంట్ లో దానికి మనం ఎక్కడైతే ఆపామో అక్కడితో ఆగిపోయింది పని. అవునా కాదా? ఏమైనా ముందుకెళ్ళిందా? మనం తీసుకెళ్దాం. అది ఖచ్చితంగా రైతాంగం. ఈరోజు మన నియోజకవర్గంలో 90% రైతులే ఉన్నారు, రైతు కుటుంబాలే ఉన్నాయి. ఆ రైతు కుటుంబానికి మరి ఏ రకంగా ప్రయోజనం చేయాలని ఆలోచన చేస్తూ మనం బాగు చేసుకునే పరిస్థితిలో ఈ యువకులు మీ ముందు ఉంటారని మీకు సభ ద్వారా చెప్తున్నాను. అదే విషయంలో జూనియర్ కాలేజ్ కూడా మన ప్రాంతానికి తెలుగుదేశం గవర్నమెంట్ లో ఇవ్వడం జరిగింది. మరి అది కూడా అక్కడే ఉండిపోయినట్టు మా నాయకులు చెప్తున్నారు. దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తామనేది ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే కాలువ పనులు, అలాగే కూడా మనం ఉంది కదా, ఇవన్నీ పరిష్కరించుకోవాల్సిన బేసిక్ ఎవినిటీ అంటే నిత్యావసరాలు కనీసం. దామరగిద్ద మండలం కేతన్పల్లి గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా పశు వైద్య అధికారి శ్రీనివాస్ కుమార్, మండల పశు వైద్య అధికారి సబిత సిబ్బందితో కలిసి పశువులకు వేశారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాలలో 6 నెలలకు ఒకసారి పశువులకు, ముఖ్యంగా ఆవు జాతి పశువులకు నోట్లో గుల్ల మాదిరిగా కాళ్ల మధ్యలో ఈ వ్యాధి సోకుతుందని, పాలిచ్చే పశువులలో ఈ వ్యాధి సోకితే పాల దిగుబడి తక్కువగా ఉంటుందని, అందుకు నివారణగా ముందు జాగ్రత్తగా గాలికుంటు టీకాలను ఉచితంగా వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏవీఓ రవికుమార్, గోపాలమిత్ర, వెంకట్రాములు, లాలప్ప, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
చూడండి మేడం, ఇక్కడ ఇక మేడం ఇక్కడ చూడండి, అట్లా పట్టుకొని చూడండి మేడం. తర్వాత ఇది ఆరోగ్యంగా ఉన్న పశువులలో వేయాలి. ఈ వ్యాధి అనేది ఒక వైరస్ ద్వారా వస్తుంది, పికోర్నా వైరస్. ఈ వ్యాధి వచ్చిన పశువులలో లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అని అంటే నోట్లో పొక్కులు ఏర్పడడం, అంటే అల్సర్స్ ఏర్పడతాయి. కాళ్ళ గిట్టెల మధ్య చెడిపోయి ఒక పుండులాగా ఏర్పడుతుంది. పశువులు నడవడానికి ఇబ్బంది పడతాయి నొప్పి వల్ల. అలాగే నోటి నుంచి చొంగ కారుతూ ఉంటుంది. ఇంకా తీవ్రంగా జ్వరం ఉంటుంది. ఇంకా పాలిచ్చే పశువులలో ఈ వ్యాధి వస్తే పాల దిగుబడి కూడా తగ్గిపోతుంది. సో దయచేసి ఈ వ్యాధి రాకముందే పశువులలో గాలికుంటు నివారణ టీకాలు వేయించుకోవాల్సిందిగా మనవి చేస్తాం. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న పశువులకు ఎందుకు వేస్తారు టీకాలు? ఎప్పుడే కానీ ఆరోగ్యంగా ఉన్న పశువులకే వేస్తారు. అంటే ముందు జాగ్రత్తగా రాకుండా టీకాలు. ఓకే ఓకే. శ్రీనివాస్ కుమార్, నేను జిల్లా పశు వైద్యాధికారిని. కాబట్టి మనం నారాయణపేట జిల్లాలో గాలికుంటు టీకా ప్రోగ్రాం నిర్వహించుకుంటున్నాం. ఆ గాలికుంటు వ్యాధి అనేది పశువులలో గేదె జాతిలో, ఆవు జాతిలో చాలా ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధి వచ్చినప్పుడు పశువులు ఉత్పాదకతను కోల్పోతాయి. అంటే పాలిచ్చే పశువులు పాల ఉత్పత్తిని కోల్పోతాయి. అట్లే పనికి వచ్చే పశువులు కూడా కాళ్ళలో పుండ్లు వచ్చి పని చేయలేక ఇబ్బందులు పడుతూ, చాలా రోజులు ఇబ్బందులు పడుతూ బాధపడుతూ ఉంటాయి. ఆ తర్వాత కూడా వాటి మీద కశ్మీరీ అని ఒకలాంటి బొచ్చు పెరిగేసి ఎండను తట్టుకోలేని గుణం వస్తుంది. అయితే ఇది ముందు జాగ్రత్త చర్యగా కేంద్ర ప్రభుత్వం గాలికుంటు టీకాలు మన రాష్ట్రంలో మొత్తం భారతదేశం అంతా చేపిస్తుంది. అందులో భాగంగా మన రాష్ట్రానికి కూడా టీకాలు చేయమని ఆదేశాలు వచ్చినాయి. మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ కార్యక్రమం అమలు జరుగుతూ ఉంది. సంవత్సరానికి 2 సార్లు వస్తాయి. దీనివల్ల ఏమవుతుందంటే గాలికుంటు నుంచి ముందు జాగ్రత్త రక్షణ వస్తుంది. 3 నెలల నుంచి పైనున్న అన్ని పశువులకు, గేదె జాతి, ఆవు జాతి పశువులన్నిటికీ కూడా ఈ టీకా చేస్తారు. మావోయిస్టులారా, మీ కుటుంబం ఎదురు చూస్తోంది. మీ ఊరు రమ్మంటుంది. మీ స్వేచ్ఛకు, అభివృద్ధికి భరోసా తెలంగాణ ప్రభుత్వం. కాలం చెల్లిన సిద్ధాంతాలు వీడండి. అమూల్యమైన జీవితాన్ని కాపాడుకోండి. మా వద్దకు వచ్చిన వెంటనే మీ ఇంటికి వెళ్ళొచ్చు. మీ పునరావాసం తెలంగాణ ప్రభుత్వం హామీ అంటూ పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పోస్టర్లను అంటించారు పోలీసులు. హైదరాబాద్లోని కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీటీవీ కెమెరాల వలస గొడవ జరిగింది. ఒక ఫ్యామిలీ వారు వారి వాహనాల కోసం మరియు ఇతర భద్రత కోసం ఇంటికి సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవడంపై వారి ఇంటి పక్కన వారు సదరు ఫ్యామిలీ వారిపై దాడి చేశారు. సదరు ఫ్యామిలీ వారు మీడియా ముందు తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. 2 कैमरे लगा लीजिए आप आपकी सेफ्टी के लिए बोल के बोले, तो मैं इस वास्ते 2 कैमरे भाई आने के बाद लगाए बाद ये हादसा होगा मेरे ऊपर। देखिए आप लोग अटैक करे, पूरी फैमिली अटैक करी, लॉडीज़म पूरा गुंडागर्दी कर रहे। और एक मेरे घर पे लगाया, मेरे खुद के घर पे लगाया, 2 कैमरे लगाए। इतराज बाजू गालों को हो रहा, इतराज कैमरे कहीं पे लगाए, हमारे घर में आ रहा, यानी कि हम उनका घर देखते ही नहीं, हमारे जरूरत ही नहीं है। सुबह जाके शाम आने वाले हैं, बस मैं कालापत्तर एसएचओ साहब से गुजारिश कर रहा हूँ इन लोगों के ऊपर सख्त से सख्त कार्रवाई होना मेरे को। आपके घर पे लगाए? यहाँ घर पे मेरे लगा, लेकिन उनको ये हाँ, और एक चीज, घर पे जो बस्ती में जो लेडीज बैठते, वो लेडीज बैठ के, अब मैं गाली नहीं दे सकता, वहाँ पर जो मेरी भी लेडीज है, सबकी लेडीज है, वो लेडीज बैठने से उन लोगों को ये है कि लेडीज बैठती मेरे घर पे, वो लोग कैमरा लगाए तो तुम लोग घर में से देखते, घर पे चबूतरों पे बैठते हैं, उनके चबूतरों पे बैठते हैं उन लोगों के। मेरे पास सब वीडियो है, चबूतरों पे लेडीज बैठना है क्या, अच्छा है क्या? छोटे घर आए, छोटे घरों में भी जो लोग एतराज नहीं है मेरे को, बैठो, कुछ भी प्रॉब्लम नहीं है। उनको प्रॉब्लम, उन्हें बैठने से हमारे कैमरे में देख रहा, उनको कैमरे लगाने से प्रॉब्लम हो रहा,
ये प्रॉब्लम है बोल के बताए। अभी मैं कंप्लेंट कर रहा हूँ, गोशा प्रधान ये वो बस्ती में, अब हम लोग भी जो है 15 साल से वो घर में नहीं, वहाँ पर नहीं थे हम लोग यही प्रॉब्लम होता बोल के हम लोग शिफ्ट कर दिए थे। अभी ये हमारा प्रॉब्लम ये था कि भैया शिफ्ट हो गए। अभी मेरा छोटा भैया, मैं आउट ऑफ रहता हूँ, चलो भैया मेरा जाति घर वो लोग रहते, मैं जो सो మా ప్రభుత్వ హయాంలో గిరిజన ప్రాంతాల్లో చేసిన అభివృద్ధితో పోల్చుకుంటే గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి విమర్శించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 85 లక్షల రూపాయల నిధులతోటి కానసింగి గిరిజన గ్రామానికి రహదారి నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. తొలుత ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆమెకు పుష్పగుచ్చాలను అందించి శాలువాలతో సన్మానించారు. తమకిచ్చిన హామీని నెరవేర్చినందుకు ఆ గిరిజన గ్రామస్తులు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో తెలుగుదేశం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆమె అన్నారు. వైసీపీ ప్రభుత్వం గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో మరింత కృషి చేస్తోందని ఆమె తెలిపారు. గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మాణాల వలన వాటి పురోభివృద్ధికి తోడ్పడుతున్నామని ఆమె పేర్కొన్నారు. కోట్లాది రూపాయలతోటి కురుపాం గిరిజన ప్రాంతాల్లోని రహదారులు అభివృద్ధి చేశామని ఆమె పేర్కొన్నారు. మేము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం వల్లనే ప్రజలు మా వెంట ఉన్నారని ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా లక్షిటిపేట మున్సిపాలిటీలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఉన్న రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం పేరిట రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యవసాయ అధికారి కల్పన మాట్లాడుతూ రైతులకు నూతన సాంకేతికతపై సర్కారు అవగాహన కల్పించనుంది. ఆవిష్కరణలు, విస్తరణ సేవల కోసం వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్ను అనుసంధానం చేసే కార్యక్రమాన్ని నేడు సెక్రటేరియట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రైతుల సమస్యలకు పరిష్కారాలు, సరికొత్త వ్యూహాలపై సర్కార్ దృష్టి సారించింది. ఖరీఫ్ నుంచి పంటల బీమా పథకాన్ని తిరిగి ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మంచిర్యాల 4వ డివిజన్లో ఈ కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలోని లక్షటిపేట ఏవో ప్రభాకర్, వివిధ మండలాలకు చెందిన వ్యవసాయ అధికారులు మరియు జెడ్పీటీసీ మూతే సత్తన్న, ఎంపీపీ అన్నం చిన్నాన్న,
మంగా, డీసీసీ ఉపాధ్యక్షులు చింతా అశోక్ కుమార్, పట్టణ అధ్యక్షులు ఆరిఫ్, మండల అధ్యక్షులు పింగళి రమేష్, కౌన్సిలర్ సురేష్ నాయక్, రంగాదేవి, వెంకటేష్ మరియు వివిధ మండలాల రైతులు పాల్గొన్నారు. అన్ని వనరులను సమకూర్చడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పడానికి ఈ రోజు ప్రారంభం జరుగుతుంది. భవిష్యత్తులో రైతాంగం యొక్క సహాయ సహకారాలతో ప్రభుత్వం అందిపుచ్చుకొని తప్పకుండా మీకు కావాల్సినటువంటి అన్ని రకాల సహాయాన్ని తీసుకోవడం జరిగింది. దీంట్లో రైతుల ఉపాధి వ్యవసాయ శాఖ అందరూ చేస్తారు. మీరు ఏమైనా విషయాలు ఉన్నా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు. చాలా ప్రయాసం చేస్తుంటే ఆ చనిపోయే కుటుంబాలను ఆదుకునే విధానం ప్రయత్నిస్తున్నాం. కానీ పంటల బీమా పెట్టుబడి ఏ కార్యక్రమాలు పాల్గొని అందరికీ ఉపయోగపడే విధంగా మనందరం కలిసి పనిచేద్దాం. ఈసారి కలుగును మనందరం ఖచ్చితంగా ఎదుర్కొంటున్నాం. రైతులను జిల్లా వ్యవసాయ అధికారి కల్పన. మన జిల్లాలో ముఖ్యంగా 4 డివిజన్స్లలో 4 వీడియో కాన్ఫరెన్స్ ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. ఈరోజు ఒకటి వచ్చేసి కాశీపేటలో, బెల్లంపల్లి కనాలలో ఒకటి, తర్వాత కిష్టంపేట, చెన్నూరు, ఇంకోటి లక్షట్పేట, ఇంకొకటి వచ్చేసి భీమినిలో 4 డివిజన్స్లలో మంచిర్యాల జిల్లాలో మనకి ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. సో ఈ వీసీ యూనిట్ ద్వారా మనకు ముఖ్యమంత్రి గారు అక్కడ నుంచి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఈరోజు 12 గంటలకి. అయితే ఈ వీసీ యూనిట్ ద్వారా ఏమంటే మనకి రైతులకి అవగాహన కల్పించడానికి, అంటే ముఖ్యంగా వారు వేస్తున్న పంటలకు కానీ వారికి కావాల్సిన సహాయ సూచనలు అన్నీ కూడా రైతులకి మన వ్యవసాయ శాఖ ద్వారా అధికారులు కూడా వాళ్ళకి అందిస్తారు. అట్లానే సైంటిస్టుల ద్వారా కూడా వాళ్ళకి ఏ అవసరం ఉంటుంది, అంటే వాళ్ళు ఒకవేళ ఇక్కడ దాకా రాలేకపోయినా కూడా వాళ్ళ యొక్క వారికి మేము సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క పైరు పైన అండ్ ప్రతి ఒక్క డౌట్స్ కూడా వాళ్ళకి క్లియరెన్స్ చేయడం జరుగుతుంది. ఏ మందులు వాడాలా, ఏ టైంలో సకాలంలో వారికి అందించేటట్టుగా ఏ ఎరువులు వాడాలి, ఏ మందులు వాడాలి, ఏ విత్తనాలు వాడాలి అనేటి మరి ప్రతి ఒక్క సూచనలు కూడా మరి వారికి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ మనం లక్షట్పేటలో ఉన్నాము. ఈ లక్షట్పేటలో రైతులందరూ కూడా రావడం జరిగింది. మరి అధికారులందరూ ఉన్నారు. వారికి అందరికి కూడా పైనుంచి మనకు కమిషనరేట్ నుండి కూడా మా ఏపీసీ గారు అండ్ కమిషనర్ గారు అండ్ సీఎం గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు అండ్ ఉప మంత్రి గారు కూడా మనకు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నర్సాపూర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదురుగా మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలపై ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ ఎలక్టోరల్ బ్యాండ్ విధానం ద్వారా అన్ని పార్టీల విరాళాలు 10,000 కోట్లు వస్తే బీజేపీ కార్పొరేట్ సంస్థలను భయభ్రాంతులకు గురిచేసి 30,000 కోట్ల విరాళాల రూపంలో తీసుకుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ విరాళాలపై వ్యతిరేకించి ఎస్బీఐలోని విరాళాలను బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినా ఇప్పటి వరకు బహిర్గతం చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలోని నర్సాపూర్ ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా, నర్సాపూర్ బ్లాక్ అధ్యక్షులు రిజ్వాన్, నర్సాపూర్ మండల అధ్యక్షులు మల్లేష్, శివంపేట మండల అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, నర్సాపూర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయ్ కుమార్, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ రషీద్, నర్సాపూర్ మండల మహిళా అధ్యక్షురాలు వినోద, అలాగే నర్సాపూర్ మండలం ఉపాధ్యక్షులు నరసింహులు, నర్సాపూర్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. BJP down down, 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 Narendra Modi down down, Narendra Modi
నరేంద్ర మోడీ లో భాగంగా బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాల మీద ఈరోజు అన్ని జిల్లా వ్యాప్తంగా ఎస్బీఐల ముంగట ధర్నాలు చేయడం జరుగుతుంది. ఎలక్ట్రోల్ బాండ్ విధానం అన్ని పార్టీల విరాళాలేమో 10,000 కోట్లు వస్తే బీజేపీ కార్పొరేట్ రంగాల నుంచి వారు భయపెట్టించి 30,000 కోట్ల రూపాయలు చందా రూపంలో తీసుకొని కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకించి ఎస్బీఐలో ఏదైతే వాళ్ళు ఎలక్ట్రోల్ చందాలు తీసుకున్నారో ఆ చందాలను బహిర్గతం చేయమని సుప్రీంకోర్టు ఆదేశించినా కూడా మార్చి 6-7 తారీఖు వరకు ఇప్పటి వరకు కూడా ఎలాంటి వాళ్ళు చెప్పకపోవడం చాలా దురదృష్టకరం. ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కించపరిచే విధంగా, ప్రజాస్వామ్యాన్ని ఈరోజు మట్టి గలిపే విధంగా వ్యవహరిస్తున్న బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పాలంటే మేధావులు, కర్షకులు, కార్మికులు, ప్రజలందరూ కూడా ఈరోజు తరలి రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీజేపీ విధానాల మీద, వ్యతిరేక విధానాల మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసానికే ఈరోజు ప్రజల్ని ప్రజాస్వామ్య పద్ధతిలో మమేకమై పనిచేయమని రాహుల్ గాంధీ గారు న్యాయయాత్ర చేపడుతున్నారు. అందుకోసానికే ఈరోజు వారు భారత్ జోడో యాత్ర చేయడం జరిగింది. ప్రజలందరూ శశిశ్యామలంగా, ప్రజలందరూ ఈ దేశమంతా శశిశ్యామలంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాల్సిన అవసరం ఉంది. పారదర్శకతకు మారుపేరు కాంగ్రెస్ పార్టీ. అందుకోసానికే దయచేసి అందరూ కూడా ఈరోజు బీజేపీ వ్యతిరేక విధానాల మీద, వాళ్ళు దోపిడీ మీద 30,000 కోట్లు ఏదైతే దోచుకున్నారో దాని మీద ఈరోజు వాళ్ళు బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. కనుక సుప్రీంకోర్టు, అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశించినాక కూడా వారు ఈరోజు బరితెగించి పనిచేస్తున్నారంటే వారికి ప్రజాస్వామ్యం పట్ల ఎలాంటి గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకోసానికి దయచేసి ఇప్పటికైనా ప్రజలు ఆలోచించుకొని రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని ఈరోజు బలపరచాలని, రాహుల్ గాంధీ గారిని వారు ప్రధానమంత్రి అయితేనే ఈ దేశంలో ఇవన్నీ కట్టడి చేయడానికి ఆస్కారం ఉంటుందని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా శుభాభినందనలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాల్వంచ శ్రీ ఆత్మలింగేశ్వర ఆలయంలో అత్యంత వైభవోపేతంగా శివరాత్రి మహోత్సవాలు. శ్రీ ఆత్మలింగేశ్వర ఆలయం నందు కరపత్ర ఆవిష్కరణ. లక్షెట్టిపేట మున్సిపాలిటీకి చెందిన ముద్దు ప్రదీప్ శర్మకు యాజ్ఞిక జ్యోతిష్య సింధు అనే బిరుదు ప్రదానం. సువర్ణ కంకణాన్ని అందజేసిన సివిఆర్ ధర్మ పరిరక్షణ ఆధ్యాత్మిక సంస్థ. విజయనగరం జిల్లా దత్తరాజేరు మండలం కోమటిపల్లిలో టీడీపీ సర్వసభ్య సమావేశం. చేతగాని వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని వెల్లడి. కేతన్పల్లి గ్రామంలో పశువులకు గాలికుంట వ్యాధి నివారణ టీకాలు వేసిన పశు వైద్య అధికారులు. పాలిచ్చే పశువులలో ఈ వ్యాధి సోకితే పాల దిగుబడి తక్కువగా వస్తుందని హెచ్చరిక. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.